హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 121. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మరి కాంట్రాక్ట్ విక్రమ్కి వస్తుందో సౌరవ్కి వస్తుందో తెలుస్తుందేమో చూద్దాం. బట్ కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా తగ్గిపోయాయి. అస్సలు ఇంతకుముందు 4000 అనన్య విక్రాంత్ ఉన్నప్పుడు డైలీ మార్నింగ్ పెట్టిన వీడియోకైనా 4000 5000 వ్యూస్ వచ్చేవి. అలాంటిది ఎప్పుడైతే ఈ సౌరవ్ విక్రమాదిత్య ఎంటర్ అయిపోయారో ఆల్మోస్ట్ ఆఫ్ వ్యూస్ అనేది డౌన్ అయిపోయాయి మొత్తం. ఇక ముందన్న వ్యూస్ రావాలంటే ముందు లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు ఉదయం 4:30 గంటల సమయంలో స్వీటీ ఉలిక్కిపడి నిద్రలేచింది. ముందు రోజు అంతా ఎంతో టెన్షన్గా గడిచింది. నిజానికి ఆమె లైఫ్లో టెన్షన్, భయం, బాధ అనేవి ఎదురు కాలేదు. కానీ సౌరవ్ తన లైఫ్లోకి వచ్చాక ఈ టెన్షన్, బాధ, భయం మొదలైంది. నిన్నంతా ఆమె టెన్షన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఫ్రెండ్ రూపాతో చాలాసేపు గడిపింది. క్లాస్ బుక్స్ అంటూ వర్క్ నోట్స్ రాసుకోవడం అని ఏవేవో చేసింది. ఎంత వద్దు అనుకున్నా ఆమెకు సౌరవ్ ప్రాజెక్టు సాధించి తనకి ఇష్టం లేకపోయినా కిస్ చేస్తాడేమో అని భయం వెంటాడుతూ వచ్చింది. అదేవిధంగా ఆదిత్య, ఏం చేస్తున్నావు? నువ్వు ఈ ప్రాజెక్టు సాధిస్తావా? నాకు చాలా కంగారుగా ఉందిరా, ఏం జరుగుతుందో అనుకుంటూ ఆ ఇద్దరి ఆలోచనతో అలాగే నిద్రపోయింది. 2 రోజులుగా ఆమె సరిగ్గా భోజనం చేయలేదు. ఫలితంగా చాలా నీరసం, నిస్సత్తువ వచ్చేసింది. స్వీటీ నిద్ర మేలుకొని వాచ్ వైపు చూసి, ఇంత పొద్దున్నే మెలకువ వచ్చిందెందుకు? నేను 11 o'clock వరకు టెన్షన్ పడుతూ వెయిట్ చేయడానికా? ఓ నో, ఇంకాసేపు నిద్రపోయి ఉంటే బావుండు. ఆమె విక్రమ్ని తలుచుకుంటూ, ఆదిత్య, ఏం చేస్తున్నావు? టెండర్ వర్క్ రెడీ చేశావా? ఈ మాట నిన్ను అడగాలని ఉందిరా, కానీ నీకు మెంటల్ ఉంది కదా, అడిగితే అరుస్తావేమో అని. కానీ నాకైతే భయం వేస్తుంది. అసలు నువ్వెందుకు నాకు ఫోన్ కూడా చేయలేదు? నిన్నంతా కనిపించనే లేదు. ఆ సౌరవ్ అంటే అర్థం లేని ఛాలెంజ్ చేసి ఆఫీస్లో భీష్మించుకొని ప్రాజెక్టు కోసం కష్టపడుతున్నాడు. అందుకే నాకు ఫోన్ కూడా చేయలేదు. ఎలా అయినా సక్సెస్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నేను బస్ స్టాప్కి రాలేదు కదా, నిన్ను మీట్ అవ్వలేదు అని ఒక ఫోన్ చేసి విష్ చేసి ఉండొచ్చుగా. నీ వర్క్ పూర్తయిందని చెప్పొచ్చుగా. ఓ నో స్వీటీ, నీకేమైంది? పోయిపోయా మెంటల్ ఫెలోకి కాల్ చేయలేదని ఫీల్ అవుతూ ఇంత పొద్దునే టెన్షన్ అవుతున్నావా? నిజానికి నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఈ ప్రాజెక్టు కోసం, ఆ మెంటల్ ఆదిత్య కోసం కాదు అని తనని తానే తిట్టుకుంటూ, షూ తల వేడెక్కిపోతుంది నాకు అని దిగాలుగా రూమ్లో లైట్ ఆన్ చేసి వాష్రూంలోకి వెళ్ళింది. చల్లటి నీళ్లతో స్నానం చేసి రిలాక్స్ అయ్యి బయటకు వచ్చింది. వాతావరణం శీతాకాలం కావడంతో ఇంకా వెలుతురు రాలేదు. చీకటిగా ఉంది. ఆమె రూమ్లో లైట్ ఆన్ అవ్వడం బయట ఉండే వాళ్ళకి ఇట్టే తెలుస్తుంది ఆమె ఉన్న గది. అక్కడ చాలాసేపటి నుండి నిలుచొని చూస్తున్న విక్రమాదిత్య చేతికి ఉన్న వాచ్ చూసుకున్నాడు. స్వీటీ ఇంత పొద్దున్నే మేలుకుంది, అలాగే నైట్ చాలా ఆలస్యంగా నిద్రపోయింది. రూమ్ లైట్ అర్ధరాత్రి ఆఫ్ అయింది, అలాగే ఎర్లీ మార్నింగ్ ఆన్ అయింది. దీన్ని బట్టి ఆదిత్యకి అర్థమవుతుంది స్వీటీ ఎంత టెన్షన్ పడుతుందో. నిజానికి విక్రమాదిత్య అర్ధరాత్రి నుండి అక్కడే ఆమె రూమ్ వైపు చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతం స్వీటీ మేలుకుంది. స్వీటీ ఫ్రెష్ అయ్యి ఏదో గుర్తొచ్చినట్టు ఆతృతగా తన రూమ్ విండో వద్దకు పరుగులు పెడుతూ వచ్చింది. అక్కడ నుండి మెయిన్ గేట్ అవతలి వైపు చూసింది. విక్రమాదిత్య ఏమైనా వచ్చాడేమో అని ఆమెకు ఆశగా అనిపించింది.
కానీ విక్రమ్ ఆమె రూమ్లో లైట్ ఆన్ అవ్వగానే అతడి కారెక్కి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. స్వీటీ చూసే సమయానికి ఏదో కారు వెళ్ళినట్టు అనిపించింది, కానీ అది ఎవరు అన్నది తెలియలేదు. విక్రమ్ ఆమె గదిలో లైట్ అతడికి గుడ్ మార్నింగ్ చెప్పినట్టు ఫీల్ అవుతూ అక్కడి నుండి గెస్ట్ హౌస్కి వచ్చేశాడు. స్వీటీ అక్కడ ఎవరూ లేకపోవడంతో చాలా డల్ అవుతూ, రే మెంటల్, ఇప్పుడు నన్ను నువ్వే సేవ్ చేయాలిరా, ప్లీజ్ కాస్త నా కోసం ఆలోచించు, ఎలా అయినా టెండర్ వేసి సక్సెస్ అవ్వరా ప్లీజ్ అని రిక్వెస్ట్గా చెప్పుకుంటూ అతడినే తలుచుకుంటూ హాల్లోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే కేశవ్ సౌరవ్ని అతడి బ్రదర్స్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. టైం 6 దాటింది. స్వీటీ సౌరవ్ని చూసి ఉలిక్కిపడింది. అతడి ఫేస్లో విజయ గర్వం, అహంకారం కనిపిస్తున్నాయి. నేను అనుకున్నది సాధిస్తున్నా అన్నట్టు స్వీటీ వైపు చూసి, హాయ్ స్వీటీ, గుడ్ మార్నింగ్ అన్నాడు సౌరవ్. స్వీటీ కంగారుగా సౌరవ్ వైపు చూసి, హాయ్ సౌరవ్, గుడ్ మార్నింగ్ అంటూ వాళ్ళ డాడ్ వైపు చూసి, ఏంటిది డాడ్, ఎప్పుడూ లేని విధంగా మీరు ఆఫీస్లో ఉండిపోయారు? స్వీటీ ప్రశ్నకి కేశవ్ బదులిచ్చేలోగా సంజయ్ కలగచేసుకొని, స్వీటీ, ఇదంతా మా బ్రదర్ ఆర్డర్. స్వీటీ సౌరవ్ పట్టుపడితే వదలడు కదా, తను నీతో ఏదో ఛాలెంజ్ చేశాడంట కదా, అందుకే చాలా హార్డ్ వర్క్ చేసి కొటేషన్ రెడీ చేశాడు అని స్వీటీకి షాక్ ఇచ్చాడు సంజయ్. మిగిలిన వాళ్ళు నవ్వుతున్నారు. ఆమె బిగుసుకుపోయి చూస్తుంది. కేశవ్ నవ్వుతూ, ఛాలెంజ్ ఏంట్రా, ఈ ప్రాజెక్టు తప్పకుండా మనకే వస్తుంది, అందులో సందేహమే లేదు అని స్వీటీ తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. బాబు సౌరవ్, నువ్వు ఫ్రెష్ అవ్వు. స్వీటీ, తనకి టవల్ ఇవ్వు, చాలా అలసిపోయాడు. బ్రేక్ఫాస్ట్ చేసి మేము టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి అని హడావిడిగా అతడి గదిలోకి వెళ్ళిపోయాడు. స్వీటీ బిక్కుబిక్కుమంటూ చూస్తుంటే సంజయ్ వాళ్ళు హాల్లో సోఫా మీద కూర్చొని, అన్నయ్య నువ్వు ఫ్రెష్ అయ్యి వస్తే అంతా కలిసి టిఫిన్ చేద్దామన్నారు. స్వీటీ వైపు సౌరవ్ ఇష్టంగా చూస్తూ, యా, నాకు చాలా ఆకలిగా ఉంది స్వీటీ, టవల్ ఇస్తావా అని ఆమె చెయ్యి ఏదో హక్కు ఉన్నవాడిలా పట్టుకొని అడిగాడు. స్వీటీ షాక్ అయింది. అలాగే ఏమీ మాట్లాడకుండా చెయ్యి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. సౌరవ్ విడిచిపెట్టలేదు. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ టవల్ అన్నాడు. ఆమె భయంగా కదిలింది. సౌరవ్ స్వీటీ గదిలోకి వచ్చాడు. అంతవరకు ఆమె చెయ్యి విడిచిపెట్టలేదు. స్వీటీ కబోర్డ్ నుండి టవల్ తీసిస్తూ, సౌరవ్ చెయ్యి వదులు అంది. సౌరవ్ నవ్వుతూ చెయ్యి వదులుతూ, ఏంటిది స్వీటీ, ఎందుకంత భయం? నేను నీకు పులిసింహంలా కనిపిస్తున్నానా? ప్లీజ్ నన్ను అలా చూడకు అన్నాడు. సరే, నేను నీ బాత్రూమ్ యూజ్ చేసుకోనా అన్నాడు సౌరవ్. స్వీటీ చాలా ఇబ్బందిగా ఇంకా కోపంగా ఉంది. అందుకే నో, అది నా వాష్రూమ్, లేడీస్ వాష్రూమ్కి జెంట్స్ నో అలౌడ్, ప్లీజ్ నువ్వు గెస్ట్ రూమ్లో యూజ్ చేసుకో ప్లీజ్ అంది. సౌరవ్ నవ్వుతూ, ఓకే ఓకే, కూల్ బేబీ, ఫ్రెష్ అయ్యి వస్తా అని ఆమెను దాటుకుని బయటకు వెళ్ళిపోయాడు. స్వీటీ కోపంగా డోర్లోకి చేసుకుని సౌరవ్ కట్టుకున్న చేతిని చూసుకుంది. మళ్ళీ అచ్చుపడిందేమో అని, కానీ అలా ఏం కాలేదు. అప్పుడు స్వీటీ హమ్మయ్యా అనుకొని చేతిలో మొబైల్ పుచ్చుకొని విక్రమ్ నెంబర్ తీసి కాల్ చేయకుండా అతడితో మాట్లాడినట్టు మాట్లాడుకుంటూ చెప్పుకుంది. అసలు నీకు అర్థమవుతుందా మెంటల్? కొంచెం కూడా నా కోసం దిగులు లేదా? వీడి టార్చర్ నాకు తప్పించు ప్లీజ్. టెండర్ రెడీ చేసి ఆఫీస్కి వెళ్ళు, లేదా సౌరవ్ గెలుస్తాడు, నన్ను కిస్ చేస్తాడు, ప్లీజ్ ఆదిత్య అడ్డుకో అని బాధగా చెప్పుకుంటూ కాల్ లిస్ట్లో అతడి నిన్న కాల్ చేసినట్టు ఉండడం చూసి షాక్ అయింది. ఇదేంటి, నిన్న ఆదిత్య కాల్ చేసినట్టు చూపిస్తుంది, నేను మాట్లాడలేదు కదా, మరి వాయిస్ కాల్ టైమర్ చూపిస్తుంది ఎలా? ఓ నో, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అని తల పట్టుకుని వాచ్ వైపు చూసి అతడికి కాల్ చేసి నాకెప్పుడు ఫోన్ చేశావని అడిగే ప్రయత్నం చేస్తుంటే సౌరవ్ ఫ్రెష్ అయి వచ్చాడు. అతడు రావడం చూసి స్వీటీ కంగారుగా ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది.
సౌరవ్ ఆమెను క్లోజ్గా చూస్తూ ఏంటింకా ఇలాగే ఉన్నావు, రా బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నాడు. ఆమె మౌనంగా అతడి వెంట కదిలింది. సౌరవ్ ఆగి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది. సౌరవ్ ఆమెను రెప్పవేయకుండా చూస్తూ, హే స్వీటీ, నేను నీకోసం ఇదంతా చేస్తున్నా, మరి ఇప్పుడైనా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా? అతడి ప్రశ్నతో స్వీటీ చాలా ఫీల్ అవుతూ అడిగింది. నువ్వు నన్ను కిస్ చేసే ఉద్దేశం మానుకుంటానంటే చెప్తాను, ప్లీజ్ ఈ ఛాలెంజ్ వదులుకో అంది స్వీటీ. సౌరవ్ పంతంగా ఆమె వైపు చూసి, నో వే, నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పకపోతే నేను సక్సెస్ అవ్వను అనుకుంటున్నావా? అంత లేదు. నేను నిన్ను కిస్ చేసేందుకే హార్డ్ వర్క్ చేసి కొటేషన్ రెడీ చేసుకున్నా. తప్పకుండా ఈ కాంట్రాక్ట్ నాకే వస్తుంది. సో నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పొద్దు, అస్సలు చెప్పొద్దు. సక్సెస్ ఎలా రాదో నేను చూస్తాను. అయినా నన్ను ఓడించే మగాడు మొనగాడు ఎవరున్నారు? ఈ సౌరవ్ని ఓడించేవాడు అంటూ ఎవడూ లేడు. అంచేత నువ్వు రెడీగా ఉండు. 11 నీ ముందుంటా. నా కిస్ పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండు. ఓకే, ఇంకా వెళ్దామా? చాలా ఆకలిగా ఉంది అంటూ స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సౌరవ్. స్వీటీ సౌరవ్ మాటలకి చాలా ఫీల్ అవుతూ ఏం జరుగుతుందో అని భయంగా డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించి తను మాత్రం ఏమీ తినలేదు. కేశవ్ అడిగితే కాసేపు ఆగి తింటా అంది. ఆయన హడావిడిలో పెద్దగా పట్టించుకోలేదు. సరే అని చెప్పి సౌరవ్ని సంజయ్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ సౌరవ్ గాలిలో స్వీటీకి కిస్ విసిరాడు. ఆమె అతడి ప్రవర్తనకి చాలా అప్సెట్ అయింది. వాళ్ళు వెళ్ళగానే రూప అక్కడికి వచ్చి, ఏంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? ఏమైందో ఏమో అని టెన్షన్, అందుకే నేను ఇంటికి వచ్చాను అని స్వీటీని కదిల్చే విషయం తెలుసుకుంది. అలాగే ధైర్యం చెప్తూ అక్కడి నుండి కాలేజ్కి తీసుకువెళ్ళింది. స్వీటీ క్లాస్ రూమ్కి వెళ్ళలేదు. ఆమెకు చాలా కంగారుగా ఉంది. బస్టాప్లో ఆమెకు ఆదిత్య సత్య గెటప్లో కనిపిస్తాడేమో అనుకుంది, కానీ అతడు కనిపించలేదు. ఏమయ్యాడో తెలీదు. అసలు వర్క్ పూర్తి చేశాడో లేదో తెలీదు. ఆమె టెన్షన్ తగ్గడం లేదు. అందుకే గ్రౌండ్లో ఉండిపోయింది. ఆమె వద్ద రూప, మిగిలిన ఫ్రెండ్స్ ఉన్నారు. 11 గంటలకి తెలిసిపోతుంది కాంట్రాక్ట్ ఎవరికి వచ్చిందో. స్వీటీ చాలా ఫీల్ అవుతూ సమయం గడుపుతుంది. విక్రమాదిత్య చేతిలో ఫైల్ సిద్ధంగా ఉంది. నిజానికి అతడు నిన్న రాత్రి 10:30కి వర్క్ పూర్తి చేశాడు. ఆ వెంటనే చంద్రశేఖర్కి మ్యాటర్ చేరవేశాడు. ఒక ఎంప్లాయీగా, సార్ నేను కొటేషన్ సిద్ధం చేశాను అని. ఆ మాట విన్న చంద్రశేఖర్ జనార్దన్ వైపు చూసి, ఏం చెయ్యాలి అన్నట్టు సైగ చేశాడు. జన చేతి బొటన వేలు చూపిస్తూ నీకు తెచ్చి ఇమ్మను అన్నాడు. అతడు అదే మాట చెప్పాడు. విక్రమాదిత్య అపర మేధావి. అంత తేలికగా వాళ్ళ చేతికి ఫైల్ ఇవ్వడంలో ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది అన్నట్టు ధన చూస్తున్నాడు. అదే జరిగింది. సత్య గెటప్లో మేనేజర్ ముందుకు వెళ్ళిన విక్రమాదిత్య ముందుకు ఒక ఫేక్ ఫైల్ అతడి చేతికిచ్చాడు. అదంతా చూసిన చంద్రశేఖర్, జనార్దన్ మనసులో నవ్వుకున్నారు. అతడి కొటేషన్ సూపర్గా ఉంది అంటూ మెచ్చుకున్నారు. రేపు టెండర్ ఆఫీస్లో నువ్వే ఈ ఫైల్ సబ్మిట్ చెయ్యి. నీ కాన్ఫిడెంట్ మెచ్చుకొని నీకు అవకాశం ఇస్తున్నాం. బట్ వన్ కండిషన్, టెండర్ రాకుంటే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అని నిన్ను చూసి మిగిలిన వాళ్ళు తెలుసుకుంటారు అని ఆర్డర్ వేశాడు చంద్రశేఖర్. విక్రమ్ వినయంగా సరే సార్ అని వాళ్ళకి ఇచ్చిన ఫైల్ తిరిగి తీసుకొని వెనక్కి వచ్చేశాడు. చంద్రశేఖర్ జనార్దన్ గట్టిగా నవ్వుకుంటూ, అదో కొటేషన్, వాడితో తెలివి, దెబ్బకు ఉద్యోగం వదిలిపోతాడు అని ఫిక్స్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళే అవకాశం ఇచ్చారు. విక్రమ్కి అది చాలన్నట్టు సీరియస్గా బయటకు వచ్చాడు. తన కోసం కారుతో ఎదురు చూస్తున్న ధనాని మార్గం మధ్య కారు దిగమని చెప్పి అతడు అక్కడి నుండి స్వీటీ ఇల్లు చేరుకున్నాడు. తెల్లవార్లు ఆమె ఇంటి ముందే నిలుచుని ఉన్నాడు. కానీ ఎందుకు అక్కడ నిల్చొని ఉన్నాడో ఆదిత్యకే తెలీదు. స్వీటీని చూడలేదు.
ఫోన్ చేయలేదు. అసలేమీ మాట్లాడకుండా వెనక్కొచ్చేశాడు ఆదిత్య. ప్రస్తుతం అసలైన ఫైల్ పుచ్చుకొని సత్య గెటప్లో టెండర్ ఆఫీస్కి చేరుకున్నాడు. అక్కడికి అతడికంటే ముందు కేశవ్, సౌరవ్ వాళ్ళని తీసుకొని వెళ్ళి టెండర్ వేశాడు. మిగిలిన వాళ్ళు ఒక్కొక్కరు తమ ఫైల్ అందజేస్తుంటే కేశవ్ వహీదా ఇండస్ట్రీ నుండి ఈసారి ఎవరూ రాకపోవడంతో సింపుల్గా నవ్వుకున్నాడు. వీళ్ళెప్పుడు గెలిచారు కనుక అందుకే ఈసారి కనీసం టెండర్ వేయకుండా పోటీ నుండి తప్పుకొనుంటారు అని సౌరవ్కి ఇంకాస్త నమ్మకంగా చెప్పాడు. టెండర్ మనకే వస్తుందని. సరిగ్గా అప్పుడే విక్రమాదిత్య చేతిలో ఫైల్ పుచ్చుకొని టెండర్ ఆఫీసర్ ముందుకు కదిలాడు. కేశవ్ అతన్ని చూసినా గుర్తుపట్టలేదు. అతడెవరో అన్నట్టు చూస్తుంటే ఆఫీసర్ ఫైల్ పుచ్చుకుంటూ ఏ కంపెనీ తరపు టెండర్ వేస్తున్నారు అని అడిగాడు. విక్రమ్ సూటిగా చెప్పాడు, వహీదా ఇండస్ట్రీ నుండి అని. ఆ మాట విని కేశవ్ ఉలిక్కిపడ్డాడు. విక్రమ్ అతన్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోయాడు. కానీ అక్కడే కూర్చొని ఉన్న సౌరవ్ని చూడలేదు. సౌరవ్ అతన్ని చూసిన ఆ రోజు రెస్టారెంట్లో తనతో గొడవ పడింది ఇతడే అని గుర్తుపట్టలేదు. విక్రమ్ మేకప్లో ఉన్నాడు కదా. ధన ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చాడు. విక్రమాదిత్య వెనక ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అతడి పక్కనే ధన నిలుచొని చూస్తున్నాడు. టైం దాటింది. అందరి కొటేషన్ చేరిపోయాయి. ఆఫీసర్స్ వాటిని పరిశీలిస్తున్నారు. మరో గంటలో ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నది అనౌన్స్ చేస్తారు. అప్పుడే విక్రాంత్ ఇండియా చేరుకున్నాడు. వెంట బాలు కూడా ఉన్నాడు. కుందన గుడిలో వ్రతం పెట్టుకుంది. ఎందుకో మనసంతా గజిబిజిగా ఉంది. అందుకే గుడిలో వ్రతం ఆచరిస్తే మంచిదనిపించి దానికి కావలసిన ఏర్పాట్లు చేయించింది. అంబిక తనకి సాయం చేస్తుంది. 9 రకాల ప్రసాదాలు సిద్ధమయ్యాయి. వ్రతం పూర్తి కాగానే తన చేత్తో ప్రసాదాలు పంచిపెట్టాలని పూజారి గారు చెప్పారు. మరోవైపు భరత్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. విక్రాంత్ వస్తున్నాడు అని. ఆ విషయం కుందనకు తెలీదు. భర్త ఏదో ఆఫీస్ పని మీద వెళ్లారు అనుకుంది. సౌరవ్ కూడా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడని తెలిసి అతన్ని ఇబ్బంది పెట్టలేదు. పూజలో కూర్చొని తన కళ్లకు సౌరవ్ రూపం మరోసారి కనిపించేలా చెయ్యమని, అతడు ఉన్నాడు అని అందరూ నమ్మేలా చేయమని దేవుణ్ణి వేడుకుంటూ పూజలో కూర్చుంది కుందన. విక్రాంత్ భరత్ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని ఆతృతగా అన్న దగ్గరికి వెళ్ళాడు. ఎంతో ఫీల్ అవుతూ అతన్ని హక్ చేసుకొని, సౌరవ్ లాంటి అబ్బాయిని వెంటనే చూడాలని ఉందన్నయ్య. నిజంగా అలాంటి కుర్రాడు ఉన్నాడా? నాకెంతో ఆశగా ఉంది చూడాలి అని అన్నాడు. అక్కడ ఉన్న బాలు చాలా షాక్ అయ్యాడు. విక్రాంత్ సౌరవ్ పోలికలతో ఉన్న అబ్బాయి కోసం ఎంత ఆరాట పడుతుందో తెలుసుకొని ఫీల్ అయ్యాడు బాలు. భరత్ విక్రాంత్ మాటలు విని బాధపడుతూ, ఐఎమ్ సారీ విక్కీ. నిజానికి సౌరవ్ మనందరిని విడిచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. కానీ కుందన ఉన్నాడు అంటుంది. అది నిజమో అబద్ధమో తెలీదు అని బాధపడుతుంటే, నువ్వు ఆ భ్రమలో నన్ను అలా అడిగితే నేనేం చేయాలి చెప్పు. సరే ముందు ఇంటికి వెళ్దాం పదా అన్నాడు విక్రాంత్. విక్రాంత్ లేదన్నయ్యా, ఇంటికొద్దు. నేను వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు. ముందైతే నిన్ను నిజానికి అబద్ధానికి ఉన్న వ్యత్యాసం తెలుసుకోవాలి. నిజంగా సౌరవ్ లాంటి అబ్బాయి ఉన్నాడా లేదా తెలిసే అవకాశం ఏమైనా ఉంటే చూస్తాను. హైదరాబాద్ వచ్చి చాలా కాలం అయిందిగా. ఒకసారి అన్ని విషయాలు చూడాలి. మర్చిపోయిన గతం వెతుక్కుంటూ వచ్చానుగా. ముందైతే గెస్ట్ హౌస్కి వెళ్దాం ప్లీజ్ అన్నాడు. భరత్ ఇంకేం చర్చించాలి అనుకోలేదు. అందుకే అందరినీ తీసుకుని గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు. చంద్రశేఖర్, జనార్దన్ చాలా ఖుషీగా ఉన్నారు. ఎలాగో కొత్తగా వచ్చిన వాడు వచ్చిన 4 రోజులకి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడని. అలాగే కాసేపట్లో కొన్ని కంపెనీల దగ్గర నుండి తమ అకౌంట్లో కమిషన్ జమ కానుంది. దాంతో ఫుల్ హ్యాపీ అనుకున్నారు. టెండర్ ఆఫీస్ వద్ద ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఫార్మాలిటీగా ఆఫీస్ స్టాఫ్ కొందరిని అక్కడికి పంపించాడు. అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. టెండర్ ఆఫీస్లో ఒక ఫైల్ పుచ్చుకొని మైక్ ముందుకొచ్చి ఎంతో స్పష్టంగా చెప్పారు. ఈ కాంట్రాక్ట్కి చాలా కంపెనీలు పోటీ పడ్డాయి. దాదాపు దగ్గర కోట్ చేసి కొటేషన్ చేశారు.
అంతా తమ కంపెనీ డెవలప్మెంట్ కోసమే అన్నట్టు కొటేషన్ వేశారు. కానీ ఒక్క ఇండస్ట్రీ నుండి ఊహించని విధంగా కొటేషన్ వచ్చింది. చాలా అద్భుతంగా, ఎంతో తెలివిగా ప్లాన్ చేస్తూ ప్రాజెక్ట్ అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తాము అంటూ వాళ్ళు ఇచ్చిన ప్రెజెంటేషన్ బాగుంది. అది సంస్థ బాగుపడడానికి దోహదపడుతుంది. అలాగే మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ది బెస్ట్గా సెలెక్ట్ అయ్యింది. అది మరెవరో కాదు అని అంటుండగా సౌరవ్ తన కంపెనీ పేరే చెప్తారు అన్నట్టు స్టైల్గా బిల్డప్ ఇస్తూ కేశవ్ వైపు చూశాడు. అక్కడి ఆఫీసర్ వహీదా ఇండస్ట్రీ వారు ఈ కాంట్రాక్ట్ సాధించారు అని వారికి ఇవ్వడం జరిగింది. కంగ్రాట్స్ అంటూ అనౌన్స్మెంట్ చేశారు. అంతే, ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఎప్పుడూ లేనిది ఇన్నేళ్లలో ఒక్క కాంట్రాక్ట్ కూడా సాధించలేని వహీదా ఇండస్ట్రీకి ప్రాజెక్టు వెళ్ళిందా? విక్రమాదిత్య సాధించాడు, ఎస్ అంటూ పిడికిలు బిగించి చేతిని గాల్లో ఆడించాడు. సక్సెస్ అందుకున్నాడు. విక్రమాదిత్య అతడి పక్కనే ఉన్న ధన చాలా సంతోషంగా బాస్ సూపర్ అన్నాడు. ఆ వార్తకి మిగిలిన ఇండస్ట్రీస్ పరిస్థితి ఎలా ఉన్నా తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మేనేజర్ కేశవ్కి మాటలు రాలేదు. సౌరవ్కి సౌండ్ లేదు. తనెంతో తెలివిగా ప్లాన్ చేసి వేసిన కొటేషన్ తనకి రాకుండా వేరెవరికో వెళ్ళిందని తట్టుకోలేకపోయాడు సౌరవ్. అప్పుడు సౌరవ్, అంకుల్ ఏంటిది? ఎవరి వహీదా? నాకంటే తెలివిగా కొటేషన్ వేశారా? అంటే ఈ కాంట్రాక్ట్ మనకి రాలేదా? బాబు సౌరవ్, ఆవేశపడకు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఇదంతా పెద్ద విషయం ఏమీ కాదు. నువ్వేం ఫీల్ అవ్వకు. ఫస్ట్ టైం కదా, పొరపాటు జరిగింది. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ప్లాన్ చేద్దాం. ఓకే, నువ్వైతే ఫీల్ అవ్వకు, పట్టించుకోకు, రా నాతో. ఇంకిక్కడ ఉండేం చేస్తాం అంటూ అతడి చేయి పట్టుకుని తీసుకుపోతూ విజయం అందుకున్న విక్రమాదిత్య వైపు అనుమానంగా చూశాడు కేశవ్. అప్పటికే షాక్లో ఉండి తేరుకోలేని మిగతా కంపెనీ వాళ్ళు కదులుతూ విక్రమ్ వైపు చూసి తప్పదు అని కంగ్రాట్స్ అంటున్నారు. కేశవ్ అతడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరి కొత్త వ్యక్తి? ఊహించని దెబ్బ కొట్టాడు అనుకున్నాడు. మా సౌరవ్ బాబు బాధపడేలా చేశాడు. వివరాలు తెలుసుకోవాలి అనుకుంటూ ముఖం తిప్పుకున్నాడు కేశవ్. సౌరవ్ సక్సెస్ అందుకున్న వ్యక్తి వైపు కోపంగా చూస్తూ నేను సాధించలేని విజయం ఈ కామన్ మ్యాన్ సాధించాడా? చూడడానికి ఎంతో పూర్ ఫెలోలా ఉన్నాడు. చా, ఇన్సల్ట్. నేనిప్పుడు స్వీటీని ఎలా ఫేస్ చేయాలి అనుకుంటూ రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సౌరవ్. విక్రమాదిత్య వెళ్తున్న కేశవ్ని, అలాగే అతడి పక్కనున్న నలుగురు కుర్రాళ్ళని వెనక నుండి చూశాడు. కానీ వాళ్ళని సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. అందులో ఉన్న ఒకడు స్వీటీకి బావవుతాడు అన్నది తెలుస్తుంది. అందుకే తనకి పని చెప్పాడు. వాళ్ళని ఫాలో చెయ్యి. ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళల్లో సౌరవ్ అనేవాడు ఎలా ఉంటాడు అని తెలుసుకుని ఆఫీస్కి రమ్మన్నాడు. ధన ఓకే బాస్ అంటూ ఆనందంగా వెళ్ళిపోయాడు. విక్రమాదిత్య చేతికి కాంట్రాక్ట్ వచ్చింది. అధికారికంగా ఫైల్ పుచ్చుకొని అక్కడ ఉన్న స్టాఫ్ వైపు చూశాడు. వాళ్ళు నమ్మలేని స్థితిలో నిలుచుని చూస్తుంటే విక్రమ్ సత్యగా వాళ్ళ ముందుకు వెళ్ళి ఏంటి అలా చూస్తున్నారు? ఇది సెలబ్రేషన్ టైం, పార్టీ చేసుకోవాలి. మనం ఫేస్ ఏంటి అలా పెట్టారు? వెంటనే గుడ్ న్యూస్ చంద్రశేఖర్ గారి చెప్పాలి అన్నాడు. ఆ మాటలతో మెలకువ వచ్చింది వాళ్ళకి. ఒక్కసారిగా సత్య, నువ్వు సూపర్. ఇన్నేళ్లలో ఎవరూ సాధించలేని విజయం సాధించి మాకు షాక్ ఇచ్చావు అంటూ అతన్ని హత్తుకొని ఆనందం వ్యక్తం చేశారు. విక్రమ్ వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి అక్కడ వాళ్ళంతా జెన్యూన్గా ఉన్నారని అర్థం చేసుకొని అసలు వాళ్ళ కళ్ళల్లో కంగారు చూడాలి అనుకున్నాడు. అందుకే నేరుగా చంద్రశేఖర్ జనార్దన్ ముందు నిల్చొని వార్త చెప్పాలి అనుకున్నారు. వాళ్ళని తీసుకొని ఆఫీస్కి చేరుకుంటూ మార్గం మధ్య ఒక ముఖ్యమైన విషయం గుర్తొచ్చినట్టు మొబైల్ పుచ్చుకున్నాడు. 11 దాటేసింది. ప్రస్తుతం 11:30 అయ్యింది. సౌరవ్ దగ్గర నుండి కానీ విక్రమ్ దగ్గర నుండి కానీ తనకి ఫోన్ రాలేదు స్వీటీకి. అక్కడ ఏం జరిగిందో తెలియడం లేదు. స్వీటీ టెన్షన్ అంతా ఇంత కాదు. స్వీటీ పక్కనే రూపా ఉంది.
ఆమె స్వీటీ టెన్షన్ అవ్వకు, టైం దాటేసింది కదా, సౌరవ్ అయితే కాల్ చేయలేదు. అంటే అర్థం కాంట్రాక్ట్ అతడికి రాలేదు, అందుకే మొహం చెల్లక కాల్ చేయలేదు అంది రూప. ఇంకా వాడేం కిస్ చేస్తాడు, నువ్వు రిలాక్స్ అవ్వు. ఇంకెవరికో కాంట్రాక్ట్ వచ్చి ఉంటుంది, అందుకే సౌరవ్ నోరు మూసుకొని ఉంటాడు అంది రూప. స్వీటీ దిగాలుగా చూస్తూ, అంటే కాంట్రాక్ట్ వేరెవరికో వచ్చిందా? అలా అయితే విక్రమ్ కూడా మిస్ అయ్యాడా? అందుకే తను కూడా కాల్ చేయలేదు. అంటే తను పడ్డ శ్రమ, వేసిన మారువేషం అంతా వేస్టా? స్వీటీ ఇంకా డల్గా ఉండేది చూసి రూప అడిగింది, ఏంటిది స్వీటీ, ఇంకా అలాగే ఉన్నావు, చిల్లవ్వు అంది రూప. అంతలో స్వీటీ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. స్వీటీ కంగారుగా మెసేజ్ చూసింది. అది పంపింది మరెవరో కాదు, విక్రమాదిత్య. ఆమె ఆతృతగా మెసేజ్ తెరిచి చూసింది. అందులో ఉన్న మ్యాటర్, స్వీటీ స్వీట్ రెడీ చేసుకో అంతే. ఆమె చాలా హ్యాపీగా రూపా వైపు చూసి, రూపా దీని అర్థం ఏమిటో చెప్పు ప్లీజ్ అంది. రూపా మెసేజ్ పంపింది ఎవరో చూడలేదు, కానీ మ్యాటర్ చూసి చాలా కంగారుగా, ఓ నో, ఏ స్వీటీ అంటే ఏమిటి అర్థం? స్వీటీ స్వీట్ రెడీ చేసుకో అంటున్నాడు. ఈ మెసేజ్ సౌరవ్ పంపాడా? ఓ గాడ్, ఇరుక్కున్నావే, వాడు సక్సెస్ అయ్యాడు, అందుకే నిన్ను స్వీట్ రెడీ చేసుకో అంటున్నాడు అంది రూప. ఆ మాట విని స్వీటీ చాలా సంతోషంగా రూపా చేపట్టుకొని, నిజంగానా? ఓ గాడ్, థ్యాంక్ యూ అని చాలా సంబరంగా ఎగిరి గంతేసి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని స్కూటీ వద్దకు పరుగులు తీసింది. రూప ఆమె రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే ఆశ్చర్యంగా, హే స్వీటీ ఏమైంది, ఎక్కడికి అని అడిగింది. స్వీటీ సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటూ, గులాబ్ జామ్ రెడీ చేయడానికి, స్వీట్ రెడీ చేయాలిగా అని చాలా హుషారుగా స్కూటీ స్టార్ట్ చేసింది. రూప అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయింది. స్వీటీ ఆనందం అంతా ఇంత కాదు, రే మెంటల్, నువ్వు సాధించావు, సూపర్ అనుకుంటూ అక్కడి నుండి రోడ్డు మీదకొచ్చింది. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. చూడబోతే అమ్మ చేస్తుంది. అర్జెంటుగా గుడికి రా స్వీటీ. స్వీటీ కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలన్నట్టు, ఓకే మోమ్ వస్తున్నా అని స్కూటీ టెంపుల్ వైపు తిప్పింది. చంద్రశేఖర్, జనార్దన్ ఎదురుగా కొందరు స్టాఫ్ నిల్చొని ఉన్నారు. వాళ్ల మధ్య విక్రమాదిత్య సత్య గెటప్లో నిల్చొని ఉన్నాడు. చంద్రశేఖర్, జనార్దన్ నవ్వుతూ, ఏమైంది సత్య, కాంట్రాక్ట్ పోయిందా? ఎక్స్పెక్ట్ చేసిందేగా. చేతులు కాల్చుకున్నావా? అందుకే ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటారు. ఇంకా చేసింది చాలు, వెంటనే రిజైన్ చేసిపో. విక్రమాదిత్య నవ్వుతూ, నేను రిజైన్ చేయడం మాట అలా ఉంచండి, ముందు మీ ఇరువురు ఎప్పుడు రిజైన్ చేస్తున్నారో చెప్పండి అంటూ షాక్ ఇచ్చాడు. ఆ మాటతో స్టాఫ్ అంతా షాక్ అయ్యారు. చంద్రశేఖర్, జనార్దన్ సీరియస్ అవుతూ, ఏంటి వాగుతున్నావు, మైండ్ పోయిందా అంటుండగా చంద్రశేఖర్ ఫోన్ రింగ్ అయింది. అతడు కోపంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి వ్యక్తి సీరియస్గా, ఏంటి, ఎప్పుడు లేనిది కొత్తగా కాంట్రాక్ట్ కొట్టేశారు, ఈసారి ప్రాజెక్ట్ మీకే వచ్చింది, ఇదేం పద్ధతిగా లేదు, మా పేమెంట్ అడ్వాన్స్ మర్యాదగా రిటర్న్ పంపండి, లేదా బాగుండదు అన్నారు. ఆ మాటలకి చంద్రశేఖర్ ఆశ్చర్యపోయాడు. ఏంటి, కాంట్రాక్ట్ మాకొచ్చిందా, నిజమా? నాకు తెలీదే, ఆవేశపడకండి, నేను తెలుసుకుంటాను అంటూ కాల్ కట్ చేశాడు. అక్కడ ఉన్న జనార్దన్ షాక్ అయ్యాడు, నమ్మలేనట్టు చూస్తున్నాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్టు చూస్తున్నారు. సత్య అనుకుంటున్న విక్రమాదిత్య వైపు సూటిగా చూస్తూ చంద్రశేఖర్ అడిగాడు, అసలు నువ్వెవరు, ఎలా ఈ ప్రాజెక్టు సాధించుకున్నావు, అసలు మమ్మల్ని రిజైన్ చేయమనడానికి నువ్వెవరు? అప్పుడే అక్కడ ఎంట్రీ ఇచ్చిన ధన సీరియస్గా చూస్తూ చెప్పాడు, ఆయన ఈ కంపెనీ ఎండి గారు, పేరు విక్రమాదిత్య, సన్ ఆఫ్ మహిధర్ రాజు గారు, వహిదా ఇండస్ట్రీ చైర్పర్సన్ మహిధర్ రాజు గారి కొడుకు విక్రమాదిత్య. ఏంటి, అర్థమైందా రజా అని రజనీకాంత్ డైలాగ్ వేశాడు. దాంతో ఒక్కొక్కరికి ఫ్యూజ్ కొట్టేసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. నమ్మలేనట్టు చూస్తూ ఉంటే విక్రమాదిత్య నవ్వుతూ చంద్రశేఖర్, జనార్దన్ వైపు చిటికెలు వేస్తూ, ఇప్పుడు తెలిసిందా నేనెవరో, సో వెంటనే మీ ఇద్దరు రిజైన్ చేయాలి, అలాగే ఇన్నేళ్లుగా మీరు చేసిన ఫ్రాడ్ వ్యవహారంలో ఎంత తిన్నారు, ఎంత కూడబెట్టారు,
ఈ బ్రాంచ్లో జరుగుతున్న మిస్టేక్స్ అన్నిటికీ నాకు క్లియరెన్స్ ఇవ్వాలి, లేదా మీ ఇద్దరిని అరెస్ట్ చేయిస్తాను. తిక్కరేగితే కాల్చి పారేస్తాను. వెంటనే బ్రాంచ్ రికార్డ్స్ మొత్తం సిద్ధం చేయాలి, లేదా తోలూడిపోతుంది అని మాస్ వార్నింగ్ ఇచ్చి అక్కడ అందరికీ షాక్ ఇచ్చాడు. మరి ఇక విక్రమాదిత్య గెలిచాడు మీరందరూ అనుకున్నట్టే. మరి స్వీటీ దగ్గరికి వెళ్తాడా? అదే స్వీటీ గుళ్ళో ఉంది కదా, అక్కడే కుందన కూడా ఉంది. మరి ఏం జరగబోతుంది? మరి విక్రాంత్ కూడా గుడికి వస్తాడా? మరి నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెయిట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.